గుర్రాలు ఎగరచ్చు కదా అన్నట్లు ఉంటుంది షాంపూస్ హెయిర్ ఫాల్ని ట్రీట్ చేయాలనుకోవడం. సో షాంపూస్కి మన స్కాల్ప్ పైన ఉండే తక్కువ కాంటాక్ట్ టైం వల్ల అవి హెయిర్ ఫాల్ని అయితే ట్రీట్ చేయలేవు, కానీ వాటి ఫార్ములేషన్ బట్టి మన స్కాల్ప్ని క్లీన్గా ఉంచడానికి, డాండ్రఫ్ అండ్ ఇన్ఫెక్షన్స్ని దూరం చేయడానికి తోడ్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సోల్ఫ్లవర్ రోజ్మెరీ టీ ట్రీ షాంపూ వచ్చేసి మన స్కాల్ప్ పైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్ని, ఆయిల్స్ని ఎక్స్ఫోలియేట్ చేసి స్కాల్ప్ బిల్డప్ని క్లియర్ చేస్తుంది. దాంతోపాటు స్కాల్ప్ పీహెచ్ని బ్యాలెన్స్ చేసి స్కిన్ పైన ఉండే ఇరిటేషన్ని తగ్గిస్తుంది. ఇదంతా కూడాను హెయిర్ని డ్రై అవుట్ చేయకుండా చేస్తుంది, ఎందుకంటే ఇట్ హ్యాస్ అ నరిషింగ్ ఫార్ములేషన్ విత్ ఇంగ్రీడియంట్స్ లైక్ టీ ట్రీ, అలోవీరా, రోజ్మెరీ, హైబిస్కస్. సో ఇంగ్రీడియంట్స్ అన్నీను స్కాల్ప్ని క్లీన్గా ఉంచడంతో పాటు హెయిర్ని డ్రై అవుట్ చేయకుండా చూసుకుంటాయి. షాంపూయింగ్తో ఇంకొక ఇంపార్టెంట్ విషయం, షాంపూస్ అనేది ఓన్లీ ఫర్ యువర్ స్కాల్ప్, వాటిని హెయిర్ పైన పెట్టాల్సిన పని లేదు, ఎందుకంటే హెయిర్ అనేది డ్రై అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ హెయిర్ని సిల్కీగా, స్మూత్గా ఉంచుకోవడానికి ఆఫ్టర్ ఎవ్రీ టైమ్ యూ షాంపూ కండిషనర్తో ఫాలో అప్ చేయండి. అండ్ కండిషనర్ అనేది స్కాల్ప్ పైన పెట్టుకోవాల్సిన పని లేదు, ఓన్లీ టు ద లెంత్ ఆఫ్ యువర్ హెయిర్కి అప్లై చేయండి. షాంపూయింగ్ పైన మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఫాలో మీ ఫర్ మోర్.